మీ చిత్తమైతే వెళ్ళి దర్శించుటకు మీరే సహాయం చేయండి. ఈ సమయంలో తండ్రి మీ వాక్కును వినుటకు వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. నాతో మాతో మీరు మాట్లాడి మహిమ పొందగలరని మీ దాసుడని అల్పుడని అయోగ్యుడని మీ శిలువ చాటున మరుగుపరచు మీ మెలడైన స్వరమును వినిపించి నాతో మాతో మాట్లాడి మహిమ పొందగలరని యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, నిన్నటి దినమున అండర్స్టాండింగ్ ద గ్రీఫ్, మనోవేదనను ఎలా అర్థం చేసుకోవాలి అనే దాన్ని చూసాం. ఇట్స్ ఎ గ్రేట్ సబ్జెక్ట్. చాలామంది థియాలజియన్స్, సైకాలజిస్ట్, ఫిలాసఫర్స్ వీటి మీద ఎంతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగిన తర్వాత ఈ కన్క్లూషన్కి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు నిన్నటి దినమున కొంత భాగాన్ని చూసాం. ఈ దినమున కూడా మానసికంగా బాధపడుతున్నటువంటి వ్యక్తిని, ఆ వ్యక్తితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. తరచుగా మనం ఏం మాట్లాడుతూ ఉంటాం, మాట్లాడవలసింది మాట్లాడకుండా మాట్లాడకూడనివే మాట్లాడుతూ ఉంటాం. తెలుసో తెలియకో సహాయం చేస్తున్నామని వాళ్ళను గాయపరుస్తూ ఉంటాం. మనకు తెలియదు గాయపరుస్తున్నామని, కానీ మన మాటలు వాళ్ళని గాయపరుస్తూ ఉంటాయి. ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు. ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, దుఃఖములో ఉన్నాడు, భర్తను కోల్పోయింది, తల్లిదండ్రులను కోల్పోయింది, లేదా బాధతో దుఃఖంతో లాస్ అయిపోయి చాలా దుఃఖంలో మనోవేదనలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డలంగా ఇవి మనం తెలుసుకోవాలి. వారితో ఎలా వ్యవహరించాలి, ఏం మాట్లాడాలి. ఈ మానసిక వేదన అనేటువంటిది ఇది ఎక్కడెక్కడ దెబ్బతీస్తుంది అనంటే మనస్సు మీద దెబ్బతీస్తుంది. జీవితమును ఆలోచన చేస్తే శారీరకంగాను మానసికంగా చాలా దెబ్బతీస్తుంది మానసిక వేదన. అంత మాత్రమే కాదు, ఒక్క డిపార్ట్మెంట్, మన శరీరంలో ఉన్న అవయవాల్లో ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్క డిపార్ట్మెంట్ దెబ్బతిన్నదంటే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్గా దెబ్బతింటూనే ఉంటాయి. ఈ మానసికంగా ఉన్న వాళ్ళకు ఒక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. టైంకు తినరు, టైంకు నీళ్లు తాగరు, టైంకు పండుకోరు, ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి, నీరసంగా కనబడుతూ ఉంటారు, చురుగ్గా ఉండరు, ఏదో పోగొట్టుకున్నట్లుగా ఏదో అయోమయంలో ఉంటారు, ఏదో మాయలోకంలో ఉన్నట్టుగా ఉంటారు. మీరు అప్పుడప్పుడు కొందరిని చూడండి, రోడ్డు మీద మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు, ఇంట్లో కూడా ఏదేదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు వాళ్ళ ప్రవర్తన అలా మారిపోయిందంటే మానసికంగా చితికిపోయారు, బాధపడుతున్నారు. వాళ్ళు బయట నేను బాగానే ఉన్నాను అంటారు, బాగానే ఉన్నట్టు కనబడాలని ప్రయత్నం చేస్తారు, కానీ వారు బాగలేరు. వాళ్ళలో ఉన్న ఈ కొన్ని బలహీనతలు, టైంకు తినకపోవడము, నీళ్లు తాగకపోవడము, ఇవన్నీ దేన్ని గుర్తిస్తున్నాయి? రాత్రిపూట త్వరగా నిద్ర పట్టదు. చాలామందికి నిద్ర పట్టట్లేదు ఈ కాలంలో. ఏంటి అనంటే మానసికంగా ఎక్కడో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఏదో ఒక విషయంలో దెబ్బతింటున్నావు నువ్వు, అది నువ్వు గుర్తుంచుకోవాలి. అదొక్కటి చాలు నువ్వు మానసిక వేదనతో ఉన్నావు అనడానికి. నాకేం లేదండి, నాకు అట్లాంటి ఏమి లేదని నువ్వు అంటున్నావు, కానీ అలా లేనప్పుడు అలా పండుకోగానే నిద్ర వచ్చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు నిద్రే రావట్లేదు నీకు, టైంకు తినలేకపోతున్నావు, కాబట్టి మానసికంగా నువ్వు బాధపడుతూ ఉన్నావు. ఇంకా కొన్ని కారణాలు కూడా ఉంటాయి. ఎక్కడికైనా వెళదామంటే రారు, ఏదైనా పార్టీకి వెళదామంటే రారు, పార్కులకు వెళదామంటే రారు, పెళ్లిలకు వెళ్దామంటే రారు, పేరెంటాలకు వెళ్దామంటే రారు. మనుషులతో కలవడము వారికి ఇష్టం ఉండదు. వాళ్ళు ఒంటరి జీవితాన్నే కోరుకుంటూ ఉంటారు. ఇవన్నీ వేదనలో ఉన్నావని సూచిస్తున్నాయి. నువ్వు బుకాయిస్తావు నాకేమి లేదండి అని. ఇవేం చేస్తాయంటే
ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ నీ శరీరాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి, చాలా దెబ్బతీస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి తన ప్రియులను కోల్పోయినప్పుడు వాళ్ళ మైండ్ డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటుంది. దేర్ మైండ్ విల్ నాట్ వర్క్ ప్రాపర్లీ. దే ట్రై టు బీ కామన్ or they try to focus on some issues, but it is highly impossible for such people to be like common person. అందరిలాగా ఉండలేరు, అందరిలాగా అన్ని పనులు చేయలేరు. నిజంగా వాళ్ళ వర్క్ టైం కూడా తగ్గిపోతుంటుంది. 10 నిమిషాల్లో చేసేది గంట టైం తీసుకుంటారు. ఎందుకు? సంథింగ్ ఈజ్ రాంగ్. ఇవన్నీ మనం గుర్తించాలి. మన పిల్లల్లో కానీ, వృద్ధుల్లో కానీ, మనుషుల్లో కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? కారణం ఏంటంటే మానసికంగా వారు ఏదో వారిని కృంగదీస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు, రిలేషన్షిప్, భార్యాభర్తల మధ్యలో, ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ మధ్యలో, రిలేటివ్స్ మధ్యలో అతి చిన్న దానికి విసుక్కుంటూ ఉంటారు. ఆడ పెద్ద కారణమే కాదు, అది పెద్ద సమస్య కాదు అది. కానీ వీళ్ళు చాలా సమస్య చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏమిటంటే వారు గాయము కలిగి ఉన్నారు, దెబ్బతిన్నారు. కాబట్టి ప్రతి చిన్న దానికి విసుక్కుంటూ ఉంటారు. గాయపడ్డ ప్రజలను ఏం చేస్తారు? గాయపరుస్తూనే ఉంటారు. ఎలా? కొన్నిసార్లు సైలెన్స్గా గాయపరుస్తారు, మాట్లాడకుండా. కొన్నిసార్లు మాటలతోనే గాయపరుస్తూ ఉంటారు. ఇదంతా సైకాలజీ. ఈ వేదనను ఎలా డీల్ చేయాలంటే ఆ వ్యక్తి ఆ వేదనలో ఉన్నాడు, మనోదుఃఖంలో ఉన్నాడు అని తెలుసుకోవడము ఇది మనకు చాలా మంచిది. ఈ కామన్ ఇవి తెలుసుకోకపోతే నువ్వు ఎన్ని తెలుసుకున్నా వ్యర్థమే. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇంతకుముందు నెమ్మదిగా ఉండేవాడు, చాలా మృదువుగా మాట్లాడేవాడు. ఈరోజు ప్రతిదానికి చిరాకు పడడానికి కారణం ఏంటిది? అతని లోపల గాయము రేపుతూ ఉన్నది. మాటల్లో తేడా, చూపుల్లో తేడా, నడకలో తేడా, వస్త్రధారణలో తేడా, జీవితం పైన విరక్తి కలుగుతూ ఉంటుంది. ఎందుకు బతకాలి, ఎందుకు బతుకుతున్నాను, గుడికి ఎందుకు రావాలి, నాకు డబ్బులు ఎందుకు, నాకు ఇల్లు ఎందుకు, నాకు బండి ఎందుకు, ఏమొద్దు నాకు, నేను ఒంటరివాడిని, నేను ఒంటరిదాన్ని. చాలా భయంకరమైనటువంటి హేస్టీ డిసిషన్స్ తీసుకుంటారు. ఏమిటనంటే సంథింగ్ ఈజ్ ట్రబులింగ్ దెమ్. నువ్వు దాన్ని సరిగ్గా డీల్ చేయకపోతే ఇట్ విల్ బికమ్ ఎ హెడేక్ టు యూ అండ్ ఆల్సో ఇట్ విల్ బీ ఎ హెడేక్ ఫర్ అదర్స్ ఆల్సో. నీకు మాత్రమే తలనొప్పి కాదు, ఇతరులకు కూడా నువ్వు తలనొప్పిగా మారిపోతావు. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. వాక్యంలో నుంచి కొన్ని మాటలు ఈ భయంకరమైన మానసిక వేదన నుంచి బయటపడాలి అని అంటే కొన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బైబిల్ ఏం చెప్తుంది? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 29వ వచనంలో, అహరోను చనిపోయినని సర్వ సమాజము గ్రహించినప్పుడు ఇశ్రాయేలుల కుటుంబీకులందరూ అహరోను కొరకును 30 దినములు దుఃఖము సలిపిరి. అహరోను చనిపోయాడని ఇశ్రాయేలీలు ఎన్ని దినాలు దుఃఖం సలిపారట? వరుస పెట్టి 30 దినాలు ఏడ్చారు వాళ్ళంతే. ఎవరి కొరకు ఏడ్చారు చెప్పండి? ఎవరి కొరకు? అహరోను కొరకు. అంటే అహరోన్ అంత అటాచ్ అయిపోయి ఉన్నాడు వాళ్ళకు. అంటే ఆ గ్రీఫ్లో ఆ గ్రీవింగ్ టైం ఎంత తీసుకున్నారు వాళ్ళు? 30 రోజులు. నిజంగా నీ కాలుకు దెబ్బ తగిలిన, క్రాక్ అయినా, ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయినా డాక్టర్లు ఏం చెప్తారు? బెడ్ రెస్ట్ అంటారు. దానికి పట్టేస్తారు. ఎందుకు? కదలకుండా నువ్వు కదలకుండా ఉంటే త్వరగా మానుతుంది. నాకేం కాదు, నేను బస్తాలు మోస్తాను, బీరకాయలు మోస్తాను, ఇవి మోస్తాను, అవి మోస్తాను అంటే బతుకంతా మొయ్యాల్సి వస్తుంది. నువ్వు ఇక మొయ్యలేవు కూడా అన్నీ. నువ్వు హీల్ కావాలంటే ఏం కావాలి? దానికి రెస్ట్ ఇవ్వాలి. ఒక వ్యక్తి ఆ భయంకరమైనటువంటి మనోదుఃఖంలో ఉన్నాడు. ఏదో పోగొట్టుకుంటే దుఃఖం వచ్చింది, తన వారిని పోగొట్టుకుంటే దుఃఖం వచ్చింది, డబ్బులు పోయాయో, ఉద్యోగం పోయిందో, ఆరోగ్యం పోయిందో,
తాను ప్రేమించిన వారు పోయారు, ఏమైందో తెలియదు, కానీ దుఃఖములో ఉన్నాడు, దుఃఖములో ఉన్నది. ఆ దుఃఖ నివారణ పొందడానికే ఇట్ విల్ టేక్ టైం. ఇశ్రాయేల్ అందరూ కూడా 30 దినములు దుఃఖమును సలిపారు. ఆ తర్వాత కానీ వాళ్ళు కోలుకోలేదు. లేదు, మనకు అలవాట్లు లేవు. ఉన్నాయా మనకు అలవాట్లు? నేను ఒకప్పుడు భజన చేసేటప్పుడు, భజన టీము అప్పుడు ప్రారంభించిన మా కాలంలో, అప్పుడు ఒక మంచి దీక్షతో ప్రారంభించి అందరూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని ఆదరించాలని మేము స్టార్ట్ చేస్తే మనోళ్ళు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఎట్లనో తెలుసా, మేము వచ్చేదాకా చూస్తారు, మేము రాగానే పాస్టర్ అయ్యా మీరు పోయేటప్పుడు లేపిపోండి మమ్మల్ని అంటే మీరేం చేస్తారన్నమాట, పాడుకుంటాం. మేమేమో పాటలు పాడుకునే కూర్చోవాలి, నువ్వేమో పాడుకుంటావు బగ్గా. ఇప్పుడు అంతా ఉల్టా కౌతువాలు అయిపోయింది. ఏదో మేము మజబూరికి వచ్చి పాటలు పాడాల్సి వస్తుంది, అంతేగాని ఇంకా వేరేదేం లేదు. ఎంత బాధకరమైన విషయం అండి. మనం గంటసేపు కూడా సరిగ్గా ఏడవం. మనం ఎంత ప్రేమించిన భర్త పోయినా, భార్య పోయినా, పిల్లలు పోయినా, బంధువులు పోయినా, ఎవరు పోయినా, ఏది పోయినా గంటసేపు కంటే ఎక్కువ ఏడవలేరు. మనం ఏడవడం మనకు రాదు, మనకు చేత కాదు. ఇశ్రాయేల్ అయితే 30 దినాలు కంటిన్యూస్గా నైట్ అండ్ డేస్ ఏడ్చారట. అంటే ఆ హీలింగ్ టైం, ఆ గ్రీవింగ్ టైం కంప్లీట్గా తీసుకుంటే ఇక మళ్ళీ ఏడవలసిన అవసరము లేదు. ఇప్పుడు జ్ఞాపకం వచ్చినప్పుడే ఏడుస్తాం మనం. అర్థమైందా? అందుకనే దానికి టైం ఇవ్వాలి. ఇంకొక మాట కూడా చూద్దాం. ఆది కాండము 50వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడిన వారి కొరకు దినములు సంపూర్ణమగినట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయను. అతన్ని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. ఎవరి కొరకు? యాకోబు చనిపోయినప్పుడట ఏం చేశారు? 70 దినాలు. అరే ఏంటండి ఇది, అంత ప్రేమనా ఐగుప్తీయులకు? యాకోబు అంటే, యాకోబు తన వృద్ధాప్యంలో ఐగుప్తుకు చేరుకున్నాడు. గోషేను ప్రాంతంని ఇచ్చారు, అక్కడ నివసిస్తున్నాడు. ఆయన ఆలన పాలన చూశారు, ఆయన అత్తాపత్త చూశారు, ఆయన మాట పద్ధతి చూశారు. అందరూ ప్రభావితమైపోయారు. యాకోబు అంటే అందరూ పరిచచ్చేవారు. ఈరోజు యాకోబు చనిపోతే 70 దినములు అంగలార్పు చేశారట. బాబా, మామూలు మాటలు కాదు ఇవన్నీ. అంటే దే హ్యావ్ టేకెన్ ఫుల్ టైం. నువ్వు ఆ గ్రీవింగ్ అనే దానికి నువ్వు ఫుల్ టైం ఇవ్వాలి. ఫుల్ టైం ఇస్తే ఇక మళ్ళా ఏడవలసిన అవసరత నీకు రాదు. సైకాలజీ ఏం చెప్తుందంటే, ఏడ్చే వారిని ఏడవనియండి, ఆపకండి, వాళ్ళను ఆపు చేయకండి. ఇంకొక మాట కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయం 8వ వచనంలో, ఇశ్రాయేలీలు మోయాబు మైదానములో మోషేను బట్టి 30 దినములు దుఃఖము సలపగా మోషేను గూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయనను. ఎంత మంచి మాట అండి. మోషే కొరకు ఎన్ని దినాలట? 30 దినాలు. యాకోబు కొరకు 70 దినాలు. అహరోను కొరకు 30 దినాలు. బాబా, ఎలా ఏడుస్తున్నారండి. మనం ఏడుస్తామా? ఏడుపు రాకుండా ఏడవకండి. కొందరు ఉంటారు యాక్టింగ్ నంబర్ 1, యాక్షన్ 500 కదా. అంత్యదీనమంది అంటే చాలు పట నీళ్ళు గారిపోతూనే ఉంటాయి వాళ్ళకి. అదేందో మరి సెంటిమెంటల్ ఫీలింగ్. అర్థమైందా? ఆ పాట పాడితే చాలు గుండెల్లో గుబులు వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. అమ్మో, అంటే ఇతరులను ఇంప్రెస్ చేయడానికి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మళ్ళీ బయటకు పోయినా చూసుకుంటారు. నేను మా మామ చనిపోయినప్పుడు అందరం కారు వేసుకొని, మన చర్చలు అందరం కారు వేసుకొని పోయినాం. కారు వేసుకొని పోయిన తర్వాత పోయేటప్పుడు చూడాలి వీళ్ళ సంతోషము, నవ్వులు, ఈకలు, పక్కపక్కలు, ఆరాటము అని మర్చిపోయారు. ఈ జోకులు వేసుకుంటా ఇక సావు దగ్గరికి వస్తున్నాం అనగానే చూడాలి. ఇక బొబ్బలు పెట్టి ఏడుతుంటే నేను పరేషాన్ అయిపోయినా. ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, ఏమి ఇట్లా ఏడుస్తున్నానండి. యూ వాంట్ టు ఇంప్రెస్ అదర్స్. ఏడుపు రాకపోయినా ఏడుస్తారు. కొందరు ఏడుస్తుంటే ఏడుపు రానోళ్ళు కూడా ఏడుస్తుంటారు. ఏదో దేశంలో క్రయింగ్ ఆర్గనైజేషన్ ఒకటి ఉందట. వాళ్ళకి ఫోన్ చేస్తే చాలు. సాధారణంగా అమెరికన్స్ ఏడవరు. ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి ఫోన్ చేస్తారు, క్రయింగ్ ఆర్గనైజేషన్. వాళ్ళే వచ్చి ఏడుస్తారట. ఏడిచినందుకు జీతాలు. ఎంత మంచిగా ఏడిస్తే అన్ని జీతాలు, అన్ని టిప్పులు కూడా.
వాళ్ళని చూస్తే ఏడుపు రానోళ్ళకు కూడా ఏడుపు వస్తుందట, ఏడుపు కొట్టు సంఘం. కొందరు మన దగ్గర కూడా ఉంటారు, మంచి బట్టలు వేసుకుంటూ ఓర్వలేరు, మంచి బండి కొనుక్కుంటూ ఓర్వలేరు. ఎంత బాధాకరమైన విషయం అని. ఒక వ్యక్తి పచ్చగా ఉన్నాడంటే వాని కనులన్నీ వాళ్ళ మీదనే ఉంటాయి, ఏడుస్తూనే ఉంటారు, ఏడుపు కొట్టు మొక్కలు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ గ్రీవింగ్ టైం ఏదైతే ఉన్నదో అది కంప్లీట్ కావాలి. అది కంప్లీట్ అయిన తర్వాతనే అంటిల్ ద టైమ్ ఆఫ్ వీపింగ్ అండ్ మార్నింగ్ వాజ్ ఓవర్ దెన్ దే గాట్ అప్. అప్పుడు వాళ్ళు లేచారట. మధ్యలోనే లేస్తే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఏడవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా సంపూర్ణంగా దే హ్యావ్ గివెన్ దేర్ టైం. మరి ఈ నేపథ్యంలో మనం కూడా కొన్ని పనులు చేస్తుంటాం కదా, మనం కూడా చాలా చక్కటి మాటలు మాట్లాడుతుంటాం. అలాంటి బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకెంత కాలం ఏడుస్తావులే అంటాం. ఏం చేస్తారని? ఇంకెంత ఏడుస్తావు, ఇంకెంత కాలం ఏడుస్తావు, పోయేటోళ్ళు పోయినరు కదా, మనం ఏమైనా తీసుకొని రాగలమా? పోయేటోళ్ళు పోయింది. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పండి? ఇంకెంతకాలం విల్ యు క్రై? పోయేవారు పోయారు, మనమైనా మంచిగుందాము. ఈ మాటలు వాళ్ళకి ఎట్లుంటాయి? ఓదార్పునిస్తాయా? ఈ మనం నేర్చుకున్న మాటలు ఇవన్నీ, జనరల్గా మనం మాట్లాడే మాటలు ఇవి. అలా హడావిడిగా ముందుకు వెళ్ళకండి, అప్పుడు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఏడ్చే సమయం వచ్చినప్పుడు ఏడవనివ్వండి, ఏడ్చే వారిని ఏడవనివ్వండి, నవ్వే వారిని నవ్వనివ్వండి. అంతేగాని నీలో బాధ ఉన్నా కూడా దాన్ని ఇగ్నోర్ చేయొద్దు, దాన్ని సప్రెస్ చేయొద్దు. దాన్ని ఎలా తీసివేసుకోవాలో నువ్వు ప్రయత్నం చేయాలి. నీలో బాధ ఉన్నా కూడా బాధ లేనట్టు బయటికి బాగా అనుకుంటున్నామే కానీ నీలో బాధ ఉన్నది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ బాధను నువ్వేం చేయాలి? తొలగించుకోవాలి. డోంట్ ఇగ్నోర్, డోంట్ అవాయిడ్ ఆర్ డోంట్ సప్రెస్. యాక్సెప్ట్ యువర్ పెయిన్ and try to remove it from your heart. అది నీకు చాలా మంచిది. ఆ పెయిన్తోనే జీవితాన్ని గుజరాయిస్తే బతుకంతా ఏడవాల్సి వస్తుంటుంది. ఈరోజు చాలామంది అదే పని చేస్తున్నారు. బాగానే ఉన్నాను అంటారు కానీ లోపట కుమిలిపోతుంటారు. Those who avoid emotional pain often end up and carry the pain for many years అన్నాడు. అందుకనే దాన్ని వెంటనే పర్సూ చేయాలి, దాన్ని వెంటనే సరి చేసుకోవాలి. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హౌ టు డీల్ ఇన్ గ్రీఫ్, అది మన యొక్క టాపిక్. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనంలో, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాషయనను మీ నోట రానియకుడి. వేదనలో ఉన్న వారికి మేలు కలగజేసే మాటలు మాట్లాడాలి. ఎలాంటి మాటలండి? మేలు కలగజేసే మాటలు. నిజంగా మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లకు మేలుకరమైన మాటలు మాట్లాడుతున్నామా? ప్రశ్న మనం వేసుకోవాలి. మనం ఏం మాట్లాడతాం తరచుగా? ఇప్పుడు భర్తను పోగొట్టుకొని ఆమె ఉన్నది, లేదా కొడుకునో భార్యనో పొడగొట్టుకొని వాళ్ళ ఇంట్లో ఏడుస్తూ ఉన్నారు. దే ఆర్ గ్రీవింగ్ లైక్ ఎనీథింగ్. వాళ్ళు మనో దుఃఖంలో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి మనలాంటి కిరాస్థాన పోలు పోయి ఏమంటారండి? బాగున్నారా అక్క? ఇంకేమంటారు చెప్పండి, మీరే చెప్పండి. ఎట్లున్నారు కదా? బాగున్నారా? ఎట్లున్నారేంటి? నిజంగా కొన్ని మాటలు వింటుంటే విచిత్రంగా ఉంటుంది. ఇదేమైనా బాగుండే సమయం? అది బాగున్నారా అనడానికి, మనం అనడానికి, వాళ్ళు చెప్పడానికి తేడా చూడండి. ఆ టైంలో బాగున్నారా అనడానికి వీల్లేదు, లేదా ఎలా ఉన్నారు అనడానికి. ఎలా ఉన్నారు? దుఃఖంలోనే ఉంటారు వాళ్ళు. కాబట్టి మనం ఎలా పరామర్శించాలనేది చాలా జాగ్రత్తగా మనం చూసి మనము మాట్లాడడం నేర్చుకోవాలి. విస్తరించి మాట్లాడకూడదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ ఆన్సర్ చాలా భయంకరంగా ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. కొంతమంది చాలా తెలివిగా మాట్లాడతారు. ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ యూ ఫీల్. ఏం తెలుసు నీ బొంద?
నీది నీకే తెలియదు, నా గురించి నీకేం తెలుసు, నా మనసులో ఉన్నది నీకేం తెలుసు. కానీ వీళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు. నీ బాధ ఏందో నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ త్రూ. ఏమి తెలియదు. నా బాధ నా దేవునికి తెలుసు, నాకు తెలుసు. నీకు తెలియదు, మరో వ్యక్తికి ఎవరికీ తెలియదు. ఓన్లీ గాడ్ అండ్ యూ నోస్ యువర్ ఫీలింగ్. నీకు తెలుసు అని మాత్రం అనకు. నువ్వు నీకు తెలియదు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఆ బాధ ఎందుకు వచ్చింది, దేవునికి తెలుసు. బాధపడకండి అంటారు, ఏడవకండి అంటారు. కావాలని బాధపడుతుండ్రా, కావాలని ఏడుస్తుండ్రా? చెప్పండి. సైకాలజీలో ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఏడవకండి ఏడవకండి అంటే ఏడవాలని ఏడుస్తుండ్రా? బాధపడకండి అంటే బాధపడాలని బాధపడుతుండ్రా? ఏడుస్తే ఏమైనా వస్తుందని ఏడుస్తుండ్రా? బాధపడకండి అంటే ఇదేమన్నా బిజినెసా, వచ్చేది పోయేది? నో. ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేది మనం బాగా తెలుసుకోవాలి. ఏదో వస్తుందని ఏడవడం కాదు, ఏదో పోతుందని ఏడవడం కాదు. అక్కడ పరిస్థితి ఏమిటనంటే దుఃఖాన్ని ఆపుకోలేక వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. దే ఆర్ మిస్సింగ్ సంథింగ్. ఇక మనం వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు అన్నీ విని అప్పుడప్పుడు ఇంకొక మాట కూడా ఉపయోగిస్తారు. ఏమిటది? పరలోకంలో ఉన్నాడు కనుక మీరు విచారించొద్దు. పరలోకంలో ఉన్నాడా? చెప్పండి. నరకం గురించి మాట్లాడతారు. ఇప్పుడు పోయిన వాళ్ళంతా నరకంలో పడ్డరా? చెప్పండి. నరకంలో పడ్డరా? ఇంకా ఆపరేట్ కాలే, అది ఇంకా చాలు కాలే. అర్థమైందా? అప్పుడే వీళ్ళు అంటారు వీళ్ళు నరకానికి పంపించేస్తారు అందరినీ. నో, దెర్ ఈజ్ ఎ టైం. నీకు తెలియకుండా మాట్లాడద్దు. వారెక్కడికి పరలోకానికి పోయారని అంటున్నావే, ఆ మాట అంటే వాళ్ళకు దుఃఖ నివారణ కలుగుతుందా? చెప్పండి. వాళ్ళకు నెమ్మది కలుగుతుందా? వారు ఎక్కడికి పోయారని బాధ కాదు వాళ్ళకు. పరలోకానికి పోయారా ఇంకెక్కడికి పోయారన్న బాధ కాదు. నా దగ్గర నుండి పోయారన్న బాధ వాళ్ళకు. అందరికీ తెలుసు పరలోకానికి పోతారో నరకానికి పోతారో అందరికీ తెలుసు. బట్ ఆ టైంలో పరలోకానికి పోతారులే అని అనడం అంత సరి అయిన మాటలు కాదు అది. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే అలౌ దెమ్. బాధపడుతున్నారా? బాధపడిని. ఏడుస్తున్నారా? ఏడవనివ్వండి. డోంట్ ట్రై టు స్టాప్ దెమ్. డోంట్ ట్రై టు డిస్టర్బ్ దెమ్. ఇంకొక పెద్ద చాలా తెలివైన వాళ్ళు, మంచోళ్ళని దేవుడు త్వరగా తీసుకుంటాడు. అంటే ఇప్పుడు బతుకున్న వాళ్ళంతా సచిన వాళ్ళ, పాడైన వాళ్ళ, చెడ్డోళ్ళ? ఏడుంది బైబిల్ ఇటువంటి మాటలన్నీ? వాడిని చూసి వీడిని నేర్చుకొని, వీడిని చూసి వాడిని నేర్చుకొని ఇప్పుడు ఆ డైలాగ్ ఇక్కడ కొడుతుంటావు. మంచి అవకాశం ఇంకొకరికి ఎదురు చూస్తారు. అక్క ఏం బాధపడకు, మంచోళ్ళు అంటే పోయినోడు మంచోడా అంటే ఉన్నోళ్ళు చెడ్డోళ్ళ? బైబిల్ ఎక్కడుంది అట్లా? ఈరోజు మనం చాలా భయంకరంగా మాట్లాడుతుంటామండి. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, మనం మాట్లాడే మాటలు వాళ్ళకు నెమ్మది కలిగిస్తున్నాయా? నేను ఈ మాట మాట్లాడుతుంటే వాళ్ళకి ఆ మాట ద్వారా నెమ్మది కలుగుతుందా అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఓపిక పట్టండి, సమయమే అన్ని గాయాలను మా అంత పాప ఏ నుండి వచ్చిందో ఈ ఫిలాసఫీ అంతా. ఆడ ఈడ అడ్డమైన మన్ను మశానం నేర్చుకొని ఇక దాన్ని అప్లై చేస్తుంటారు కదా. ఏడవకండి, ఓపిక పట్టండి, సమయమే. ఏడుంది బైబిల్లో? ఏమండి సమయం అన్నీ మార్చుతాయని బైబిల్ ఉన్నదా? నో. ఎడ నేర్చుకున్నావు ఇవన్నీ? టైమ్ విల్ నాట్ హీల్, ఓన్లీ గాడ్ విల్ హీల్. అర్థమైందా? దేవుడే ఓదారుస్తాడు. అయ్యేదేదో అయిపోయింది, ఇవన్నీ మనం అనుకునే మాటలు. అయ్యేదేదో అయిపోయిందంటే పోతుందా సమస్య? విచారం తగ్గిపోతుందా? నో 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 నో. మన ఒక సిస్టర్ అంటున్నది, ఇంకిద్దరు ఉన్నారు కదక్క ధైర్యంగా ఉండు అంటే పోయిన గురించి మర్చిపోని అర్థం. ఈ తల్లి కట్టుందంటే ఆ ఒక్కడే స్మార్ట్ బాయ్, ఆ ఒక్కడే నాకు కావాలి. ఏమంటుంది? ఇంకిద్దరు ఉన్నారు కదా వాడిని వదిలిపెట్టానంటూ. మనం ఏం మాట్లాడుతున్నామో కొన్నిసార్లు పిచ్చిగా మాట్లాడతామండి.
ఈరోజు ప్రియులారా మనం ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతున్నాం? యు ఆర్ ట్రయింగ్ టు మినిమైజ్ దేర్ పెయిన్. నో నో నో, ఇంకా చాలా చేయవలసింది. ఇప్పుడే గివప్ చేయకు అబ్బా, ఇప్పుడే అన్నీ చేయకు, ఇంకా చాలా టైం ఉంది, నువ్వు ఓపిక పట్టు. ఏం టైం ఉన్నది? 147వ కీర్తన 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. టైం విల్ నాట్ హీల్, ఓన్లీ గాడ్ విల్ హీల్. హల్లెలూయా. దేవుడే మనల్ని స్వస్థపరుస్తాడు. కొంచెం వాక్యం తెలిసిన వాళ్ళు ఇక ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత అవకాశం కొరకు ఎదురు చూసి చాలా బైబిల్ నుంచి పెద్ద కొటేషన్ తీసుకొని వాళ్ళు ఎంతో చక్కగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏంటా ప్రయత్నం? దేవుణ్ణి ప్రేమించే వారికి అంతా సమస్తము సమకూడి మేలు కొరకై జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు? అది దేవుడు నీ పర్సనల్ కొరకు రాసిండు. అది నీ కొరకు రాసిన దాన్ని నువ్వు వాళ్ళ కొరకు అప్లై చేస్తే ఎట్లా? ఏమండి, ఇప్పుడు నా భర్త పోవడం మేలు కొరక? మంచిదైతే లాగ్ కొడుతుంది ఒకటి. ఏమంటున్నా? మా ఆయన పోవడం దేవునికి మంచిదా, నీకు మంచిదా అంటుంది. ఈరోజు మనము కొన్ని వచనాలను దేవుడు మన కొరకు రాశాడు. నిన్ను ఆదరించుకోవడానికి, నిన్ను నువ్వు బలపరుచుకోవడానికి దేవుడు నీకు రాస్తే నువ్వు దాన్ని ఇతరులకు అప్లై చేస్తున్నావే. మనం ఏ మాటలు మాట్లాడితే వాళ్ళు ఆదరించబడతారు, ఏ మాటలు మాట్లాడకూడదు అనేది మన జీవితంలో మన జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పటి వరకు ఏం చేయకూడదో చూసాం. చివరిగా ఇప్పుడు ఏం చేయాలో కూడా చూద్దాం. ఏం చేయాలి? నెంబర్ 1, ఆఫర్ ఎ ప్రాక్టికల్ హెల్ప్. ఆఫర్ ఏ ప్రాక్టికల్ హెల్ప్. ఏమిటది? వారికి డబ్బులు అవసరమా? డబ్బు సహాయం చేయి. లేదా వాళ్ళు దుఃఖంలో ఉన్నారు, వండుకోలేరు, వాళ్ళకి ఇంత వండుకపోయి. ఎందుకంటే వంటల పైన ధ్యాసే ఉండదు, ఏం వండాలో అర్థం కాదు, ఇంట్లో ఉన్నాయా లేదా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఆ టైంలో మనం చేయాల్సింది ఏమిటంటే వాళ్ళకి ఇంత కూడు పెడితే కడుపులు నిండుతాయి. ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతున్నారంటే కొంత సహాయం చేయండి. అక్క ఈ 2 రోజులు నేను వండి పెడతాను, ఎంత బాగుంటుంది. ఇవన్నీ చేయం మనం. అవసరం ఉంటే ఫోన్ చేయక్క, నేను వస్తాను, నీకు చేస్తా. అదిమే నా ఫోన్ నీ దగ్గర ఉంది కదా, ఫోన్ చేయి. ఆమె ఫోన్ చేయదు, ఈమె రాదు. ఊరికే నాన్నకు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయని. డోంట్ డూ దట్. వెళ్ళు, వాళ్ళకి అవసరమైనవి ప్రాక్టికల్గా సహాయం చేసి పెట్టు. రెండవది, వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. రెండవది, వాళ్ళ అనుమతిస్తే వారితో కలిసి ప్రార్థన చేయి. మూడవది, వాళ్ళను ఎంకరేజ్ చేయి. బైబిల్, ఆ టైంలో బైబిల్ చదవడానికి. బైబిల్లో కొన్ని అధ్యాయాలు ఉన్నాయి. కీర్తన, ప్రసంగి, హబక్కుకు, యోబు. ఈ గ్రీఫ్లో, మనోదుఃఖంలో ఇవి చదువుతూ ఉంటే ఎక్కడ లేని ధైర్యము వస్తూ ఉంటుంది. భక్తులు అలా రాశారు, వాళ్ళ జీవిత గాథలు అందులో పెట్టారు. ఎంకరేజ్ దెమ్ టు రీడ్ ద బైబిల్. ఇంకా ఏం చేయగలం మనము? లిజన్ టు దెమ్. ఏం చేయాలి? వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ఒక ప్రశ్న ఎట్లా అయింది అని వదిలేయండి, ఇక వాళ్ళు చెప్తుంటారు, వినండి. అలా చెప్పుకోవడం వలన ఏమవుతుందంటే వాళ్ళ లోపల ఉన్న భారమంతా దిగిపోతుంది. దే ఫీల్ రిలాక్స్. వాళ్ళ దగ్గరికి పోయి నువ్వే చెప్పి మొత్తం నువ్వే ఆగకుండా గడగడగడ వాగుతూ ఉన్నావు అనుకోండి, వాళ్ళు విసుక్కుంటారు, ఇంకా వాళ్ళను బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. అందుకనే ఆ టైంలో లెట్ దెమ్ స్పీక్, అలౌ దెమ్ టు స్పీక్. వాళ్ళను మాట్లాడనివ్వండి, మీరు కాదు మాట్లాడాల్సింది, వాళ్ళే మాట్లాడాలి. చివరిగా, మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్. అంటే వాళ్ళతో కూడా ఉండడం నేర్చుకోవాలి. వాళ్ళతో కూడా ఉండడం నేర్చుకోవాలి. మీరు ఆ వ్యక్తితో ఉండడం, ఆ వ్యక్తితో ప్రయాణం చేయడం, జర్నీ విత్ ఇన్ దేర్ గ్రీఫ్.
ఆ శ్రమల్లో మీరు కూడా పాలిభాగస్తులై ఉండుట ఎంత అద్భుతంగా ఉంటుందండి. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు. చాలా దుఃఖంలో ఉన్నప్పుడు వచ్చి గట్టిగా పట్టుకొని ఏడ్చేస్తాడు. ఏం చెప్పుకోరు, ఆయన వస్తే చాలు అర్థమైపోతుంది. దుఃఖం అలా వచ్చేస్తూ ఉంటుంది. ఒకరినొకరు కౌగిలించుకొని ఏడుస్తారు. అర్థం చేస్తూ ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ యువర్ ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్. డోంట్ స్పీక్ ఎనీథింగ్. ఆ దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి నువ్వు వెళ్ళి జస్ట్ అట్లా నిలబడు, అద్భుతం జరుగుతుంది. బీయింగ్ మినిస్ట్రీ, వారితో కూడా ఉండే పరిచర్య, మినిస్ట్రీ ఆఫ్ ప్రజెన్స్. దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఏదో చేయాలనుకుని ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అక్కడ ఉండు అంతేను. యువర్ ప్రజెన్స్ ఈజ్ రిక్వైర్డ్ దేర్. యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. యోబు అన్ని పడగొట్టుకున్నాడు. భార్య పోయింది, బిడ్డలు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, హెల్త్ పోయింది, వెల్త్ పోయింది, అన్నీ పోయినాయి. ఏమంటున్నాడు చూద్దామా? యోబు గ్రంథం చదవండి, 2వ అధ్యాయం 12-13. యోబు గ్రంథం 2వ అధ్యాయం 12-13. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనిని పోల్చుకోలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్? యోబు యొక్క 3 స్నేహితులు ఏం చేస్తున్నారు? యోబు యొక్క శ్రమలలో పాలిభాగస్తులైపోయారు. హల్లెలూయా. యోబు ధూళి పోసుకున్నాడు, దుమ్ము పోసుకున్నాడు, గోనె పట్ట కట్టుకున్నాడు, బట్టలు చింపుకున్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. అంటే మేము కూడా నీతో సమానంగా శ్రమ పడుతున్నాము. ఇంకా చదవండి. అతని బాధ అత్యధికముగా ఉండనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలకక రేయింబగళ్ళు 7 దినములు అతనితో కూడా నేలన కింద కూర్చున్నారట. ఎవరన్నా ఏడుస్తుంటే మొన్న ఓ సావులో చూశాను. తండ్రి చచ్చిపోయాడు, సన్న దారం ఉన్నది, చిన్న బ్యాగు. ఏమండి ఇప్పుడు ఆడవాళ్ళు అందరూ వేస్తారు కదా స్టైల్కు, సన్న దారం ఉంటుంది, చిన్న బ్యాగ్ ఉంటుంది. అది వేసుకుంటుంది, గడికోసారి ఇట్లా అంటుంది, మళ్ళీ తుడుస్తుంది, మళ్ళీ లోపల పోయి సాయి తాగుతుంది, మళ్ళీ పోయి అది తింటుంది, ఇటు పోయి ఇది తింటుంది, నా బిడ్డలతో నవ్వుతుంది, ఏడుస్తూ వాళ్ళతో ఏడుస్తుంది, మళ్ళీ చేసే పైన వచ్చి కండ చూస్తున్నది. నాకు ఏమి యాక్షన్ అబ్బాబ్బాబ్బా. నేను చూసి విచిత్రపోయిన ఇదేం దొంగ ఏడుపురా నాయన. విచిత్రం ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. యోబు స్నేహితులు ఆర్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్, వండర్ఫుల్ మినిస్ట్రీ. యోబుతోనే ఉన్నారు. ఎన్ని రోజులు? 7 రోజులు ఆయనతో కూర్చున్నారు, ఆయనతో నిలబడ్డారు, ఆయన బాధలో పాల్పంచుకున్నారు. నువ్వేదో పేద చేయాల్సిన అవసరం లేదు. వాడు ఎవరినైనా పోగొట్టుకున్నాడు, డబ్బులు పోగొట్టుకున్నాడో, ప్రియులను పోగొట్టుకున్నాడో, ఏం పోగొట్టుకున్నాడో, ఆ బాధలో నువ్వు పాలిభాగస్తులు కావాలి. హల్లెలూయా. నువ్వు వాళ్ళతో కూడా కూర్చోవాలి. అట్లాంటి ఏడుపు రాకపోయినా ఏడుమని నా ఉద్దేశం కాదు. ఏడుస్తూ లేరు, అట్లా యాక్షన్ చేసేటోళ్ళు ఉన్నారు. అయ్య దచ్చినా ఏడుస్తలేరు, అమ్మ దచ్చినా ఏడుస్తలేరు. అర్థమైందా? ఆ మనుషులను చూసి ఏడవకపోతే కొడతారు, తిడతారు అని 2 కన్నీళ్లు గారుస్తున్నారు. నిజమైన ఏడుపు లేదు. ఏడవాలంటే మోజే చచ్చిపోయినప్పుడు ఏడ్చినట్టు ఏడవాలి, యాకోబు చచ్చిపోయినప్పుడు ఏడ్చినట్టు ఏడవాలి. ఇంత దుఃఖం మనకెక్కడదండి? అన్ని ప్రేమలు ఎక్కడివి మనకు? మనకున్న ప్రేమ అంతా బోటకం, నాటకం. నిజమైన దుఃఖము మనలో నుండి రావట్లేదు. అందుకనే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 7 days దే డిడ్ వండర్ఫుల్ జాబ్. వాళ్ళని చూసి యోబు కూడా ఆదరింపబడి ఉంటారు. నా స్నేహితులు కూడా నా శ్రమలో ఏమయ్యారు? పాలిభాగస్తులయ్యారు. ఆ తర్వాత 8వ దినం నుండి ఆయనను సఫర్ చేశారు, బాగా విసిగించేశారు. ఎంత కష్టపెట్టారంటే వాళ్ళ మాటల చేత తూట్లు పడిచేశారు. ఆయనను బదనాం చేసేశారు. 31వ అధ్యాయాల వరకు సహించాడు. 31వ అధ్యాయం 35వ వచనంలో చూడండి ఏమంటాడు చివరిగా. యోబు గ్రంథం 31:35. నా మనవి వినుటకై
నాకొకడు ఉండవలనని నేనెంతో కోరుతున్నాను. ఇప్పుడు ఆయన మనసులో ఉన్న బాధ పెట్టాడు. నా మనవి వినుటకు నాకొకడు ఉంటే నా గోడ ఎవరు వినటట్లేడు, నా బాధ ఎవరు వినటట్లేదు. నో బడీ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఆ ఒక్కడవు నీవెందుకు కాకూడదు? ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, యోబు అంటా ఉన్నాడు, నా మనవి వినుటకై నాకొక్కడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. సమ్వన్ ఈజ్ దేర్ టు అండర్స్టాండ్ యూ. యూ కెన్ బి దట్ సమ్వన్. యూ కెన్ బి దట్ సమ్వన్. నీ ప్రియులు పైన, సంఘస్థులు పైన, ఎవరు పైన, బీ దట్ సమ్వన్. లిసన్ టు దెమ్, బీ విత్ దెమ్, మింగిల్ విత్ దెమ్, బీ కనెక్టెడ్ విత్ దెమ్. నువ్వేదో పెద్ద చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఆ మనో దుఃఖములో వారికి ఎంతో నెమ్మది. కొన్నిసార్లు అక్కడ నువ్వు కనబడితే చాలు, నా స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, మా విశ్వాసులు ఉన్నారు, చాలా కరేజ్ వస్తుంది వాళ్ళు. నువ్వు పోయి అన్నీ ఏడవకు, దేవుడు చూసుకుంటాడులే, లేకపోతే నువ్వు చూసుకుంటావా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు. ట్రై టు బి సైలెంట్. వాళ్ళ దుఃఖాన్ని ఎక్కువ చేయకు. వాక్యం తెలుసుంటే మాట్లాడి తెలవకపోతే యోబు స్నేహితులాగా మౌనంగా కూర్చోండి, వాళ్ళ బాధల్లో పాల్గొనండి, వారికి నెమ్మది కలుగుతుంది. ప్రార్థన చేసుకోండి. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఈరోజు ప్రభుని అడుగుదాం, ప్రభువా, మాకు మా స్నేహితులు, బంధువులు, సంఘస్థులు ఎవరో ఒకరికి ఏదో అన్యాయం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు బాధల్లోనికి వెళ్తారు. మరి మేము ఎలా వ్యవహరిస్తున్నాం? హౌ ఆర్ వి డీలింగ్ విత్ గ్రీఫ్? మనోవేదనలో మనం ఎలా చూస్తున్నాం? మన వైఖరి ఎలా ఉన్నది? వాక్యానుసారంగా ఉన్నదా? ఆ రీతిగా ఉండునట్లుగా మీ కృపను దయచేయమని ప్రభుని అడుగుదాం. ప్రభు మనకు సహాయం చేస్తారు. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, మహిమ కలిగిన మా రాజా, మీ పాదములకు వందనాలు. మనో దుఃఖంతో ఉన్నప్పుడు మేము ఎలా వ్యవహరించాలో మీరు మాకు బోధించినారు. ఈ దుఃఖ దినాలలో, శ్రమల దినాల్లో ఎవరితో ఎలా ఉండాలో, ఏ రీతిగా వ్యవహరించాలో మాకు నేర్పిస్తున్నందుకే మీకు వందనాలు. నేర్చుకున్న ప్రతి బిడ్డను దీవించండి. అర్థం కాని బిడ్డలకు అర్థమయ్యేటట్టు నేర్పించండి. మీ కృపను విస్తరింపచేయండి. ఇప్పుడు వెళ్తూ ఉంటుండగా నేర్పుతో నేర్చుకొని జీవితంలో నేర్చుకొని అనేక మందికి నేర్పునట్లుగా మీ కృపను దయచేయగలవని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మన తండ్రి యొక్క ప్రేమైన కుమారుని యొక్క కృపైన పరిశుద్ధాత్మని కరుణ సహవాసం, వాక్యమును విని వాక్యానుసారముగా జీవించుటకు నిర్ణయములు తీసుకున్న ప్రతి బిడ్డకు ఆయన సన్నిధి సమాధాన నిత్యం ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమె.